కాకినాడ జగన్నాథపురం అన్నమ్మఘాటి ఇందిరా కాలనీలో వెలిసిన శ్రీ కనకదుర్గ సత్యమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో దేవరి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఎన్నో ఏళ్ల నుండి ఉన్నటువంటి ఆలయాన్ని గత 16 సంవత్సరాల క్రితం పునర్నిర్మాణం చేసి అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో శాకాంబరిగా దేవి శరన్నవరాత్రుల్లో 9 రోజులు నవదుర్గలుగా అమ్మవారి దర్శనమిస్తున్నారని, ప్రతిరోజు మహిళలతో సామూహిక కుంకుమ పూజలు నిర్వహిస్తున్నామని, ఈ రోజు మూల నక్షత్రాన్ని పురస్కరించుకుని 300 మంది విద్యార్థులతో సామూహిక సరస్వతి పూజా కార్యక్రమం నిర్వహించామని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు పుస్తకాలను అందజేశామని, పూజానంతరం అన్న సమారాధన కూడా ఏర్పాటు చేశామని ఆలయ కమిటీ సభ్యులు మీడియాకు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కోరిన కోరికలు తీర్చే చల్లని తల్లి మా ఇందిరా కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని నమ్మిన వారికి కొంగు బంగారమని, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న భక్తులు వచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటున్నారని, ఇలాగే ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా దసరా మహోత్సవాలు నిర్వహిస్తామని, ఉత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి అమ్మవారి కృపా కటాక్షాలు అందరికీ ఉండాలని వారు కోరారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ ఆలయం పూర్వం నుంచి ఉంది. 16 సంవత్సరాల క్రితం పునర్నిర్మించి అప్పటి నుంచి కూడా మేమందరం ఇక్కడ దసరా మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నాము. శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఈరోజు సరస్వతీదేవి పూజ విద్యార్థులచే వేద పండితుల సమక్షంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగిందండి. అనంతరం వాళ్ళందరికీ కూడా పూజలో పాల్గొన్న భక్తులకి అందరికీ ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమం జరపడం జరిగింది. కావున ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ కనకదుర్గమ్మ వారిని కోరుకుంటూ అందరికీ శుభం జరగాలని కోరుకుంటున్నాం. అన్నమ్మఘాటి ఇందిరా కాలనీలో వెలుసున్న శ్రీ కనకదుర్గ సత్యమ్మ తల్లి అమ్మవారి ప్రశాంత నిలయం ఆధ్వర్యంలో మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతీదేవి పూజా కార్యక్రమాలు విద్యార్థులతో అతి వైభవంగా 300 మంది పిల్లలతో వారికి పెన్నులు, పుస్తకాలు, రబ్బర్లు అనేకవన్నీ కూడా భక్తుల సహాయ సహకారాలతో ఉచితంగా పంచిపెట్టడం జరిగింది. అనంతరం భక్తులకు, మహిళా భక్తులకు, యావత్ మంది వివిధ కుల సంఘాల నాయకులకు, పెద్దలకు అందరూ కూడా విచ్చేశారు. వీరందరికీ కూడా అనంతరం అన్న సమారాధన కూడా చేయడం జరిగింది. వారందరికీ కూడా మా కమిటీ తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ఆ అమ్మవారు కృపకు అందరూ కూడా పాత్రలు అయినందుకు ప్రతి ఒక్కరికి కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ